రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మారీసన్' అనే మూవీ నెట్‌ఫ్లిక్స్‌కొచ్చింది. తెలుగు డబ్బింగ్ ఉంది అండ్ చేశారు కూడా. ఇక సినిమా సంగతి ఏంటి అంటే జస్ట్ పర్లే యావరేజ్ వన్ అనిపించింది నాకైతే. రోడ్ జర్నీ ఏదైతే ఉందో అది మంచిగా బావుంది. బట్ మధ్యలో ఏదైతే వచ్చిద్దో అదే పెద్ద బొక్కెట్టింది. అస్సలు సెట్ అవ్వలేదది. క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అబ్బా! సెకండ్ హాఫ్ దెబ్బ. ఒక దొంగ ఒక ఆల్‌జైమర్స్ ఉన్న వ్యక్తి ఇంటికెళ్తాడు. అతని దగ్గర డబ్బుందని తెలిసి ఆ పర్సన్‌తోనే ట్రావెల్ అవుతాడు. ఇంట్రెస్టింగ్ రోడ్ ట్రిప్‌గా వెళ్ళిన మూవీ దారి మధ్యలో ఏమైంది అనే చూస్తారు. నేను నిజంగా ఫస్ట్ హాఫ్ చూసి హమ్మయ్య! అనుకున్నా. ఒకటి దొరికింది అని లిటరల్లీ ఒక దొంగ అండ్ మతిమరుపున్న ఆ వ్యక్తి మధ్య జరిగే ఆ రోడ్ జర్నీ చాలా బావుంది. అంటే నెక్స్ట్ ఏమైద్దనే క్యూరియాసిటీ. ఈ దొంగ ఎలా కాజేస్తాడు? ఏటీఎం ఎలా అని ఒక పక్క, ఇంకా ఆ పెద్దాయన మతిమరుపుతో దొంగ వేగే సీన్స్ కానీ మంచిగా అనిపించాయి ఇవన్నీ. అబ్బా! సాయిరామ్. అనే ఫీలింగొచ్చింది. ఇక సెకండ్ హాఫ్ షిఫ్ట్ కొట్టింది. అదేమో దేవుడా! ఏంటిది ఇలా అయిపోయింది. ముందు వరకు బానే వెళ్తుందనుకుంటే, ఇది తెచ్చి లెట్ డౌన్ చేసేసారని. గమ్యం, సత్యం, సుందరం లాగా ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంటదేమో అనుకున్న ఫస్ట్ హాఫ్ జూసి. ఒక ఓల్డ్ ఏజ్ అండ్ యంగ్ క్యారెక్టర్స్ మధ్య అన్‌ఎక్స్‌పెక్టెడ్ సినారియోలో సాగే ఒక ఫ్రెండ్‌షిప్ లాగా. కానీ ఆ ప్లాట్ ట్విస్ట్ ఆర్ దట్ పాయింట్ ఏదైతే వచ్చిందో సెకండ్ హాఫ్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్‌ని కొలాప్స్ చేసింది. అదే ఈ సినిమాకి పెద్ద నెగెటివ్. అక్కడికి ఫాఫావి కొన్ని బానే వెళ్తుంటాయి కానీ, సెకండ్ హాఫ్‌లో వడివేలు ట్రాక్ ఏదైతే ఉందో, అదే అసలు ఈ సినిమాకి కానీ, ఆ క్యారెక్టర్‌కి కానీ అస్సలు సెట్ అవ్వలేదు. మినిమమ్ గూడా కనెక్ట్ అవ్వలేదు. ఇట్స్ లైక్ ఎవరిదో బాడీకి ఎవరిదో హెడ్ తీసుకొచ్చి అతికించినట్టు ఉంది. బాడీ కరెక్ట్‌గానే ఉంది. హెడ్డే బోల్తా కొట్టింది. బాండ్‌ని కాస్త క్రైమ్ థ్రిల్లర్ చేసి, మంచి పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్‌ని వీక్ చేశారనే ఫీలింగ్. పర్ఫార్మెన్సెస్ వైస్ 'వడివేలు' గారు అండ్ 'ఫహద్' గారు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. అసల ఆ క్యారెక్టర్స్‌లో లీనమైపోయినట్టే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక దొంగ, ఒక మతిమరుపు పెద్దాయన అంతే. ఎగ్జాక్ట్‌గా అలాగే చేశారు. ఇక రిమైనింగ్ అంతా ఓకే. ఓకే. బీజీఎం పెద్దేం అనిపియలేదు. ఫైనల్లీ జస్ట్ యావరేజ్ వన్. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ నెట్‌ఫ్లిక్స్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.